ఆచార్య జె.బి. కృపలాని 1888 సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నాడు. కృపలాని గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. మహాత్మా గాంధీకి దగ్గరగా ఉంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు. 1920లలో సహాయ నిరాకరణోద్యమం నుంచి 1970లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా ప్రసిద్ధి చెందాడు. కృపలాని నాటి సింధు నేటి పాకిస్తాన్ ప్రాంతంలోని హైదరాబాదులో 1888లో జన్మించాడు. అతని పూర్వీకులు గుజరాతీ, సింధీ సంతతులకు చెందినవారు. కరాచీ డి.జె. సైన్సు కళాశాలలో అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు. తరువాత ముంబై ఫెర్గూసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. కృపలాని 1920వ దశకపు తొలినాళ్లలో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. గుజరాత్ మరియు మహారాష్ట్రలోని గాంధీ ఆశ్రమాలలో సంఘ సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషి చేశాడు. ఆ తరువాత ఉత్తర భారతదేశములోని బీహార్, సంయుక్త రాష్ట్రాలలో అదే తరహా ఆశ్రమాలు స్థాపించి బోధించడానికి వెళ్ళాడు. పౌర నిరసనోద్యమంలోనూ, ఇతర అనేక చిన్న సందర్భాలలోనూ బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించినందుకు, ఉద్రేకపూరిత సాహిత్యాన్ని ప్రచురించినందుకు అనేక సందర్భాలలో కృపలాని జైలుకు వెళ్ళాడు. కాంగ్రేసు నాయకునిగా కృపలాని అఖిల భారత కాంగ్రేసు కమిటీలో చేరి 1928-29లో దాని ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఒక దశాబ్దము పైగా కాంగ్రేసు పార్టీ అత్యున్నత స్థాయి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఉప్పు సత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించాడు. కృపలాని ఆపద్ధర్మ భారత ప్రభుత్వము 1946, 1947లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు. కాంగ్రేసు అధ్యక్షునిగా 1950 ఎన్నికల సమయంలో సైద్ధాంతికంగా అటు కుడిపక్షమైన వల్లభ్భాయ్ పటేల్తోనూ, వామపక్షమైన జవహర్ లాల్ నెహ్రూతోనూ విరుద్ధముగా ఉన్నప్పటికీ, కృపలాని 1947లో భారత స్వాతంత్ర్యానికి అటునిటు క్లిష్టమైన సంవత్సరాలలో కాంగ్రేసు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 1948 జనవరిలో గాంధీ హత్య తర్వాత, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో పార్టీ యొక్క అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కృపలాని కోరికను నెహ్రూ తోసిరాజన్నాడు. నెహ్రూ, పటేల్ మద్దతును కూడగట్టుకొని, పార్టీకి విస్తృతమైన మార్గదర్శకాలు, మూలసూత్రాలను నిర్దేశించే అధికారము ఉన్నది కానీ ప్రభుత్వము యొక్క దైనందిన వ్యవహారాలలో కలుగజేసుకునే అధికారాన్ని పార్టీకి ఇవ్వలేమని కృపలానికి సమాధానమిచ్చాడు. ఇదే పూర్వప్రమాణం ఆ తర్వాత దశాబ్దాలలో ప్రభుత్వము, పాలక పార్టీ యొక్క సంబంధానికి కేంద్ర హేతువు అయింది. నెహ్రూ 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానికి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వంలోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు. కృపలానికి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్థిగా, హిందూ జాతీయవాది పురుషోత్తమ దాస్ టాండన్ పోటీ చేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్థిక ప్రణాళికలలో విభేదాల వల్ల టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానిపై గెలిచాడు. ఓటమితో గాయపడ్డ కృపలాని, గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యాన్ని నీళ్లకొదిలేస్తున్నారన్న విభ్రమతో కాంగ్రేసు పార్టీని విడిచి, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ యొక్క సంస్థాపకుల్లో ఒకడైనాడు. ఈ పార్టీ ఆ తరువాత సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీగా అవతరించింది. సోషలిస్టు పార్టీలో కృపలాని తన రాజకీయ శేషజీవితమంతా ప్రతిపక్షములోనే గడిపాడు. 1938 నుండి ఈయన భార్య అయిన సుచేతా కృపలాని, కాంగ్రేసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గములో అనేక మార్లు మంత్రి పదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందింది. ఈమె దేశములోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసింది. కృపలాని దంపతులు పార్లమెంటులో తరచూ ఒకరినొకరు ఢీకొనేవారు. అయితే కృపలాని దంపతులిద్దరూ హిందూ వివాహ చట్టములోని చాలా భాగాలు, ప్రత్యేకంగా వివాహ హక్కుల పునరుద్ధరణ అనే వివాదాస్పద క్లాజు యొక్క అనావశ్యకతపై మాత్రం ఏకగ్రీవంగా అంగీకరించారు. చట్టములోని ఈ క్లాజు వలన విడాకులు పొందడానికి విఫల ప్రయత్నం చేసిన భాగస్వామి తన వైవాహిక సంబంధాలను, హక్కులను తిరిగి విడాకుల
దావా వేయక ముందున్న యథాస్థితికి చేర్చమని కోర్టును కోరవచ్చు. ఇది దారుణమని తలచిన కృపలాని అత్యంత చిరస్మరణీయమైన ప్రసంగం చేస్తూ ఈ ఏర్పాటు శారీరకంగా అవాంఛనీయమైనది, నైతికంగా అవసరం లేనిది, ఊహకే వెగటుగా ఉంది అంటూ తన వ్యతిరేకతను వ్యక్తపరిచాడు. కృపలాని పత్రికారంగముపై పార్లమెంటు యొక్క ప్రత్యేకార్హత విషయంలో ఆందోళన చెందాడు. నెహ్రూ హయాములో ఒక పార్లమెంటు సభ్యుని పరువు ప్రతిష్టలకు భంగము కలిగించినందుకు గాను లోక్ సభ బ్లిట్జ్ వారపత్రిక ప్రధాన సంపాదకుడైన రూసీ కరాంజియాను పిలిపించి మందలించింది. కరాంజియా నెహ్రూకు సన్నిహితుడైనప్పటికీ, కృపలాని ఈ విషయంలో కరాంజియాను సమర్థించాడు. కృపలాని 1963 ఆగస్టులో భారత-చైనా యుద్ధం ముగియగానే నెహ్రూ ప్రభుత్వముపై లోక్ సభలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. చరమాంకము: సామాజిక, పర్యావరణ విషయాలపై పనిచేస్తూ కృపలాని జీవితాంతము నెహ్రూ యొక్క పాలన, విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు. క్రియాశీలక ఎన్నికల రాజకీయాల్లో కొనసాగుతూనే, కృపలాని క్రమేణ రాజకీయ నాయకుడిగా కంటే కమ్యూనిస్టుల ఆధ్యాత్మిక గురువుగా పరిణితి చెందాడు. ముఖ్యంగా వినోబా భావేతో పాటు కృపలానీని అంతరించిపోతున్న గాంధేయవాదుల వర్గానికి నాయకునిగా భావిస్తారు. 1970లలో వినోబా భావేతో పాటు ఈయన అనేక పరిరక్షణ, సంరక్షణ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేశాడు. 1972-73లో కృపలాని రానురాను నిరంకుశంగా తయారవుతున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క పాలనపై నిరసన ధ్వజమెత్తాడు. కృపలాని, జయప్రకాశ్ నారాయణ్లు ఇందిరాగాంధీ పాలన నియంతృత్వంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందని భావించారు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుందన్న అభియోగము న్యాయస్థానములో నిర్ధారణ కావడంతో, ప్రజలు ఆమె పాలన విధానాలపై విస్మయం చెందారు. ఆమె రాజకీయ ప్రతిపక్షాలు మరింత బలిష్టమయ్యాయి. నారాయణ్, లోహియాలతో పాటు కృపలాని దేశమంతటా పర్యటించి అహింసాయుత ప్రదర్శనలు, పౌర నిరసనలు నిర్వహించాలని ప్రజలను కోరారు. 1975లో అత్యయిక పరిస్థితిని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకుడైనందుకు, జూన్ 26, 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80 ఏళ్లు పైబడిన కృపలాని ఒకడు. ఎమర్జెన్సీ అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్ర్యము తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలాని జీవించే ఉన్నాడు. కృపలాని 94 ఏళ్ల వయసులో 1982 మార్చి 19న మరణించాడు. 1982లో విడుదలైన రిచర్డ్ అటెన్బరో నిర్మించిన గాంధీ చిత్రంలో కృపలాని పాత్రను భారతీయ నటుడు అనంగ్ దేశాయి పోషించాడు.